వైఎం6 న్యూస్ కి స్వాగతం. ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కు చెందిన కైలాష్ మోక్షశ్రీ గుప్తా తెలంగాణ రాష్ట్రం తరపున బ్యాడ్మింటన్ లో తన సత్తా చాటి రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తీసుకువస్తున్నందుకు పలువురు అభినందిస్తున్నారు. ఓల్డ్ బోయినపల్లి డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మోక్షశ్రీ ప్రతిభను గుర్తించి శాలువాతో ఘనంగా సన్మానం చేసి క్రీడా రంగంలో ప్రోత్సహిస్తున్న తల్లి కైలాష్ లావణ్య, తండ్రి కైలాష్ రామచంద్రం గుప్తాలను కూడా అభినందించారు. రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి బోయినపల్లికి మరింత గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కైలాష్ రామచంద్రం మాట్లాడుతూ తన కూతురు కైలాష్ మోక్షశ్రీ గుప్తా 5వ తరగతి వరకు పల్లవి మోడల్ స్కూల్ బోయినపల్లి, 6వ తరగతి నుండి సెంట్ హిల్స్ హై స్కూల్ చంద్రాయన్ గుట్టలో చదువుతున్నారని తెలిపారు. బాల్యం నుండి రన్నింగ్ మరియు టైక్వాండోలో బ్లాక్ బెల్ట్ సాధించి తెలంగాణ నుండి వివిధ క్రీడా పోటీలలో పాల్గొంటూ మెడల్స్ సాధిస్తూ మరియు యోగాసనాలతో అందరి ప్రశంసలు పొందారు. ఈ క్రమంలో నైనా జైస్వాల్ మోటివేషనల్ స్పీకర్, తండ్రి అశ్విని కుమార్ జైస్వాల్ గారు మోక్షశ్రీ ప్రతిభను చూసి గోవర్ధన్ బ్యాడ్మింటన్ అకాడమీ ఉప్పల్లో జాయిన్ చేయించారు. ఇప్పుడు కూడా నైనా జైస్వాల్ కైలాష్ మోక్షశ్రీ గుప్తాను చెల్లెలులాగా చూస్తూ మార్గనిర్దేశం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ఇప్పుడు చదువును కొనసాగిస్తూ సుచిత్ర బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో రాణిస్తూ బ్యాడ్మింటన్లో ఒలింపిక్ మెడల్ లక్ష్యంగా పెట్టుకుని కఠోరమైన శ్రమ చేస్తుందని పేర్కొన్నారు. జూలై 17 నుండి 19 వరకు జరిగిన యోనెక్స్ సన్ రైజ్ 12వ తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ అండర్-15 బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026లో కైలాష్ మోక్షశ్రీ గుప్తా మిక్స్డ్ డబుల్స్ విభాగంలో రన్నరప్గా నిలిచి బెంగళూరులో జరిగే మెయిన్ నేషనల్కు అర్హత సాధించారని చెప్పారు. దీనికి ముఖ్య కారణం కైలాష్ మోక్షశ్రీ గుప్తా, పెద్దనాన్న కైలాష్ పెద్ద రామచందర్, తెలంగాణ రాష్ట్ర మహాసభ వైస్ ప్రెసిడెంట్ గారి సపోర్టుతో విజయాలు సాధిస్తూ మునుముందు తన ఒలింపిక్ లక్ష్యాన్ని చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. మోక్షశ్రీ ప్రతిభను చూసి పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఒలింపిక్ గేమ్స్కు అర్హత సాధించాలని బోయినపల్లి ప్రజలు ఆకాంక్షించారు.